కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మరి అసలు స్టంట్స్ అంటే ఏమిటో తెలియజేస్తారా? సో ఈ స్టంట్స్ అనేది ఇట్స్ ఒక మెటల్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు మనకి అబ్జార్బబుల్ స్టంట్స్ అని కూడా వచ్చాయి. ఇది ఒక స్ట్రక్చర్, అంటే ఏదో మెటల్తో కానీ లేదా ఒక పాలిమర్తో కానీ. సో ఇట్స్ ఒక స్ట్రక్చర్, అంటే ఈ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. బట్ ఇది ఏంటంటే సైజ్ ఎంతగా ఉండదు, 3 millimeter ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద స్టంట్. సో ఇది ఒక మెటల్తో కానీ లేదా ఒక పాలిమర్తో కానీ చేయబడి ఉంటుంది. సో ఈ మెటల్తో చేసింది ఏంటంటే నాన్ అబ్జార్బబుల్, అది బాడీలో అలానే ఉండిపోతుంది. పాలిమర్తో చేసిన ఏంటంటే అబ్జార్బబుల్ స్టంట్స్ అని అంటాం. సో అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే అది అబ్జార్బ్ అయిపోతుంది బాడీలోకి. సో అది ఇంక మళ్ళీ బ్లడ్ వెసల్లో అలా ఉండిపోదు అనమాట. ఒక 1 yearలో ఆర్ 1.5 yearలో అది అబ్జార్బ్ అయిపోతుంది బ్లడ్ వెసల్లో. సో ఇలా 2 types ఆఫ్ స్టంట్స్ ఉన్నాయి మనకి. ఒకటి మెటల్ స్టంట్స్, రెండోది అబ్జార్బబుల్ స్టంట్. సో నెక్స్ట్ ఈ మెటల్ స్టంట్స్లో కూడా మళ్ళీ 2 varieties ఉంటాయి. సో ఏంటంటే మెటల్ పైన ఒకటి డ్రగ్ కోటింగ్ అనేది ఉంటుంది. అంటే ఆ డ్రగ్ కోటింగ్ ఉన్నట్టయితే వాటిని మనం డ్రగ్ కోటెడ్ స్టంట్స్ అని అంటాము. అంటే డ్రగ్ కోటింగ్ ఉంటుంది మొత్తం మెటల్ పైన. సో ఆ కోటింగ్ ఏది లేనట్టయితే దాన్ని బేర్ మెటల్ స్టంట్ అంటాం, అంటే సింపుల్ మెటల్ స్టంట్. సో అంటే డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండు స్టంట్స్ మధ్యలో. సో ఈ బేర్ మెటల్ స్టంట్స్ అనేవి అంటే మళ్ళీ ఏ స్టంట్ తీసుకున్నా కూడా ఫ్యూచర్లో రీబ్లాక్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఆ రీబ్లాక్ అయ్యే అవకాశము ఈ బేర్ మెటల్ స్టంట్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఒక 20% అలా ఉంటుంది. అదే మెడికేటెడ్ స్టంట్స్ అవుతే ఆ రీబ్లాక్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఒక మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్ ఆ రీబ్లాకేజ్ని తగ్గిస్తుంది. సో అది బేసిక్ డిఫరెన్స్. సో ఈ మెడికేటెడ్ స్టంట్స్ వల్ల రీబ్లాక్ ఫ్యూచర్లో అయ్యే అవకాశాలు తక్కువ. సో మనకి ఏదైనా పేషెంట్ మనకి అఫోర్డబిలిటీ ఉంది అని అన్నప్పుడు ఎప్పటికైనా మెడికేటెడ్ స్టంట్ అనేది ఎప్పటికైనా బెటర్ ఆప్షన్ దెన్ బేర్ మెటల్ స్టంట్. బట్ అగైన్ ఇక్కడ సేమ్ థింగ్, అంటే ఇప్పుడు ఇన్ వెస్టర్న్ కంట్రీస్ ఆల్మోస్ట్ ఈ బేర్ మెటల్ స్టంట్స్ యూసేజ్ అనేది ఇట్స్ వెరీ వెరీ మినిమల్. సో ఓన్లీ మెడికేటెడ్ స్టంట్స్ యూసేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే అగైన్ అఫోర్డబిలిటీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు ఈ రెండింటి కాస్ట్ కంపేర్ చేస్తే బేర్ మెటల్ స్టంట్ కన్నా ఈ మెడికేటెడ్ స్టంట్స్ ఆల్మోస్ట్ 10 times కాస్ట్ ఉంటాయి. బేర్ మెటల్ 10,000 20,000 ఉంటే మెడికేటెడ్ స్టంట్స్ విల్ కాస్ట్ అరౌండ్ 60,000 to 1 lakh. అండ్ ఇప్పుడు వచ్చే కొత్తగా వచ్చిన అబ్జార్బ్ స్టంట్స్ అనేవి ఆల్మోస్ట్ 2.5 lakhs దాకా పోతూ ఉంటాయి. సో అందుకని మన ఇండియన్ ఇండస్ట్రీలో స్టిల్ అంటే రెండింటి యూసేజ్ ఉంది. సో అగైన్ అఫోర్డబిలిటీని బట్టి మనం మెడికేటెడ్ నాన్ మెడికేటెడ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, మరి ఇండియన్ రెగ్యులేటింగ్ స్టంట్స్ అదేవిధంగా ఫారెన్ రెగ్యులేటింగ్ స్టంట్స్ అని ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయంటారా? మామూలుగా మనకి ఇండియాలో రెగ్యులేటింగ్ స్టంట్స్ అనేది అంటే రీసెంట్లీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి అలా రెగ్యులేటింగ్ స్టంట్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. బట్ అదర్వైజ్ ఒక 15 years పైనుంచి రెగ్యులేటింగ్ స్టంట్స్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఇప్పుడు ఇండియన్ రెగ్యులేటింగ్ స్టంట్స్కి ఫారెన్ రెగ్యులేటింగ్ స్టంట్స్కి డిఫరెన్స్ ఏదైనా ఉందా అని అంటే, ఇప్పుడు ఏదైనా ఒక స్టంట్ అంటే ఒక మెడికల్ డివైస్ అది ప్రాక్టీస్లోనికి రావడానికి ముందు కొన్ని ట్రయల్స్ ఉంటాయి. అంటే ఒక phase 1 ట్రయల్ అని, phase 2 ట్రయల్ అని, phase 3 ట్రయల్స్ అని. సో ఇలా ఒక ట్రయల్స్ అన్నీ అది ఫుల్ఫిల్ చేసి, అంటే ఆ ట్రయల్స్ అన్నింటిలోనూ అంటే phase 1 అంటే యానిమల్ స్టడీస్ ఉంటాయి, phase 3 ఈజ్ హ్యూమన్ స్టడీస్. ఇలా స్టడీస్ చేసిన తర్వాత అంటే దాని ఎఫికసీ అంటే ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, నెక్స్ట్ దాని రీబ్లాకేజ్ అంటే రీబ్లాకేజ్ ఛాన్సెస్ ఎంత ఫ్యూచర్లో, నెక్స్ట్ సడన్ బ్లాకేజ్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, సో అండ్ ఈ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఓవరాల్ మెటల్ స్టెబిలిటీ ఎంత ఉంది, ఓవరాల్ డ్రగ్ స్టెబిలిటీ ఎంత ఉంది. సో ఇవన్నీ ఒక స్టడీస్ చేసిన తర్వాత ఆ స్టడీస్లో వచ్చే డేటాని బట్టి ఆ స్టంట్ ఎఫెక్టివా సో ఇన్ఎఫెక్టివ్ అనేది మనకి డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ట్రయల్స్ అనేవి మనకి ఈ ఫారిన్ స్టంట్స్లో ఈ ట్రయల్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. బట్ ఇండియన్ స్టంట్స్లో ఈ ట్రయల్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతున్నాయి. పేషెంట్కి నేను ఒక యాంజియోప్లాస్టీ సజెస్ట్ చేసినప్పుడు, నెక్స్ట్ నేను స్టంట్ సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ అంటే మనకి డేటా ఏమైనా ఉందా, ఆ స్టంట్కి సంబంధించిన డేటా ఉంది, సో ఈ స్టంట్ ఎంత మందిలో యూజ్ చేశారు, ఇంత ఎఫెక్టివ్ అని తెలిస్తే సో అది మనం ఒక ఈ పేషెంట్కి సజెస్ట్ చేయడంలో కూడా మనకి ఈజీగా ఉంటుంది. అదే ఆ డేటా లేనప్పుడు సో పేషెంట్కి సజెస్ట్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది.
సో మనకి సంబంధించిన అంటే ఇప్పుడు ఇండియాలో ప్రొడ్యూస్ చేసే స్టంట్స్కి ఓవరాల్గా డేటా అంత అవైలబిలిటీ అంత ఎక్కువగా లేదు. అంటే ఇప్పుడు దే ఆర్ ప్రొడ్యూసింగ్ డేటా, ఇప్పుడు డేటా కొంచెం ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ అదే ఈ కొన్ని స్టంట్స్ అంటే కొన్ని స్టంట్స్ ఉంటాయి స్పెసిఫిక్గా జైన్స్వి అని, ప్రోమస్ ఎలిమెంట్ అని, ప్రోమస్ అని, సో అండ్ ఎండివర్ స్టంట్స్ అని, ఇలాంటి స్టంట్స్కి ఏంటంటే ఆల్రెడీ దానికి ఎనఫ్ డేటా ఉంది. అంటే ఇంతమందిలో యూస్ చేయడము, దాని ఎఫెక్టివ్నెస్, దాని రీబ్లాకేజ్ రేట్స్ ఇవన్నీ మనకు క్లియర్గా తెలుసు. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అంటే ఈ డేటా ఎక్కువగా ఉంది కాబట్టి సో దట్ టెండ్ టువర్డ్స్ దట్ ఫారెన్ స్టంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను స్టంట్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు నేను ఏ స్టంట్ పెట్టుకుంటాను అనేది అది డిపెండింగ్ ఆన్ సైంటిఫిక్ డేటా ఐ విల్ డిసైడ్. విత్ ద సిమిలర్ ఓరియంటేషన్ పేషెంట్ కూడా మనము ఆ స్టంట్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ డేటా అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఫారెన్ స్టంట్స్ అనేది జనరల్గా అందరు డాక్టర్స్ కంఫర్టబుల్గా సజెస్ట్ చేస్తూ ఉంటారు. తక్కువ ఉంది కాబట్టి ఈ స్టంట్స్ని మిగతా ఇండియనైజ్ స్టంట్స్ని అంత ఎక్కువగా ప్రిఫర్ చేయకపోవడం అనేది జరుగుతూ ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్లో ఈ స్టంట్స్ గురించి డేటా కూడా వచ్చినట్టయితే సో ఇవి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు, కొంతమంది స్టంట్స్ చేయించుకున్న తర్వాత బైపాస్ సర్జరీ చేయించుకుంటే బాగుంటుందని ఆలోచిస్తుంటారు. మరి ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా కామన్గా ఫేస్ చేస్తూ ఉంటాం క్లినిక్లో. ఇప్పుడు ఎప్పుడైనా ఒక పేషెంట్కి మనం యాంజియోప్లాస్టీ చేయాలా, బైపాస్ సర్జరీ చేయాలనేది అంటే ఒక ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత యాంజియోప్లాస్టీ ఉపయోగపడుతుందా, బైపాస్ సర్జరీ ఉపయోగపడుతుందా అనేది ఫస్ట్ డెసిషన్. ఇప్పుడు ఆ పేషెంట్కి మనకి యాంజియోప్లాస్టీయే బెటరు అని డిసైడ్ చేస్తే అది స్టంటే బెటర్. అది ఎందుకు ఎలా డిసైడ్ చేస్తామంటే ఓవరాల్గా రిస్క్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక బైపాస్ సర్జరీ రిస్క్ ఓకే, అండ్ దానివల్ల అది చేసిన దానివల్ల పేషెంట్కి ఉపయోగము, యాంజియోప్లాస్టీ వలన రిస్క్, దాని ఉపయోగము, ఈ రెండూ తీసుకుంటే ఇప్పుడు ఏదైతే పేషెంట్స్కి బైపాస్ సర్జరీ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని అంటే ఆ బైపాస్ సర్జరీలో రిస్క్ ఎక్కువ, ఇట్స్ ఓపెన్ సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అదే యాంజియోప్లాస్టీ ఏంటంటే ఇట్స్ స్మాల్ చిన్న పైప్ ద్వారా ఒక స్టంట్ పంపించేసే టెక్నిక్, దానికి పెద్ద అనస్థీషియాలు అవసరం లేదు, జస్ట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా ఆపరేషన్ రిస్క్ అనేది చాలా తక్కువ. ఎక్కడైతే పేషెంట్స్కి బైపాస్ వల్ల వచ్చే బెనిఫిట్ దానివల్ల కలిగే రిస్క్ కన్నా ఎక్కువగా ఉంది అని అనుకుంటాము ఆ పేషెంట్స్లోనే బైపాస్ సజెస్ట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రక్తనాళం బ్లాక్ ఉంది, సో హార్ట్ మెయిన్ రక్తనాళంలో బాగానే ఉంది అని అనుకున్నప్పుడు ఓన్లీ 2 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో బైపాస్ సర్జరీ ఒకవేళ చేసినట్టయితే దానివల్ల వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ కన్నా రిస్క్ ఎక్కువ. అందుకని అలాంటి పేషెంట్స్కి యాంజియోప్లాస్టీ అనేది సరిపోతుంది, బైపాస్ సర్జరీ అక్కర్లేదు. బట్ ఎక్కడైతే అన్ని రక్తనాళాల్లో బ్లాక్ ఉంటాయి, మెయిన్ రక్తనాళంలో బ్లాక్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో బైపాస్ సర్జరీతో వాళ్ళకి కలిగే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సర్జరీ రిస్క్ కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు అప్పుడు. సో ఓవరాల్గా అంటే ఈ రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది చేసి పేషెంట్కి ఏది మంచిది అనేది డిసైడ్ చేసిన తర్వాతే మనం సజెస్ట్ చేస్తాం. కాకపోతే ఈ స్టంట్స్లో రీబ్లాకేజ్ అనేది ఇంట్రిన్సిక్గా ఉంటుంది. సో అది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెడికేటెడ్ అయితే 5% లోపు ఉంటుంది, బేర్ మెటల్ అయితే 20 to 30% దాకా ఉంటుంది. సో ఇలా అంటే పేషెంట్స్ ఒకసారి చేయించుకొని అది రీబ్లాకేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడు జనరల్గా ఆ పేషెంట్స్ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ వీళ్ళు ఫీల్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది, అరే స్టంట్ నాది బ్లాక్ అవుతుందేమో అని. బట్ అది ఎవరికి బ్లాక్ అవుతుంది ఎవరికి బ్లాక్ అవ్వదు అనేది మనం చెప్పలేము. బట్ వేసిన అందరికీ బ్లాక్ అవుతుంది అని అంటే అది అపోహ మాత్రమే. స్టంట్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా కార్యక్రమంలో మరో చిన్న విరామం.